హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏపీ లాస్ట్ ఇయర్ ఫేజ్ 2 గురించి ఉన్న డౌట్స్ అయితే వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ డేట్స్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మెయిన్ వచ్చేసి మనకి డౌట్స్ వచ్చేసి ఫీ పే చేయాలి, ఎవరు ఫీ పే చేయాలి అనేసి మెయిన్ డౌట్స్ ఉంటాయి. ఫేజ్ 1లో ఫీ పే చేసిన రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళైతే ఎలాంటి ఫీ అనేది పే చేయక్కర్లేదు. ఫేజ్ 1లో ఎలాంటి రిజిస్ట్రేషన్ అసలు చేయని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు రిజిస్ట్రేషన్ టైంలోనే అయితే రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీ అయితే పే చేయాలి. ఫేజ్ 1లో రిజిస్ట్రేషన్ చేసాము, మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాలని ఈ డౌట్ ఎవరికి వస్తుందంటే ఫేజ్ 1లో సీట్ రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళకైతే ఈ డౌట్ అయితే వస్తుంది. మీరు ఎలాంటి రిజిస్ట్రేషన్ అయితే చేయక్కర్లేదు. మీరు వెబ్ ఆప్షన్స్ వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మీరు ఫేజ్ 1లో అన్నీ కంప్లీట్ చేశారు, సీట్ ఒకటే రాలేదు. నెక్స్ట్ వచ్చేసి ఎవరు పార్టిసిపేట్ చేయాలి ఫేజ్ 2లో అంటే ఫేజ్ 1లో ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయని వాళ్ళు ఉంటారు, వాళ్ళైతే చేసుకోవచ్చు. అలానే ఫేజ్ 1లో సీట్ రాని వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అలానే ఫేజ్ 1లో సీట్ వచ్చింది కానీ ఆ కాలేజ్ మీకు నచ్చలేదు, మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అలానే సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చేసాను కానీ కాలేజ్ని ఎలాంటి రిపోర్టింగ్ చేయలేదు, నేను కూడా చేసుకోవచ్చు. ఫేజ్ 1లో పార్టిసిపేట్ అంటే మీరు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, అదైతే ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఫేజ్ 1లో సీట్ రాని వాళ్ళు ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ అన్ని కంప్లీట్ చేసుకుని ఉంటారు కాబట్టి ఓన్లీ మీరు వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయ్యే టైం వరకు వెయిట్ చేయాలి. వన్స్ వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే చాలామందికి ఎక్కువ ర్యాంక్స్ వచ్చాయి. ఫేజ్ 1లో చేసిన తప్పు అయితే చేయకండి, ఎక్కువ కాలేజ్ అయితే పార్టిసిపేట్ చేయండి. ఎక్స్పెక్టెడ్ డేట్స్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ అయితే November 14th నుంచి అయితే మనకు ఫేజ్ 2 స్టార్ట్ అయ్యింది. ఇయర్ కూడా సేమ్ November 14 to November 20 మిడిల్లోనైతే ఫేజ్ 2 స్టార్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.